స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. రాజు ఎట్లా ఉంటాడో సామంత రాజులు కూడా గట్లనే ఉంటారు. ముఖ్యంగా దళిత జాతికి అవమానం జరుగుతుంది అంటూ సిపి పైన ఫైట్ చేస్తున్నారు. సో ఈ విషయంలో పార్టీలకు అతీతంగా మీరు కూడా ఒక దళిత బిడ్డని, సో మీరు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు కవరపల్లికి? ఇప్పుడు నేను సీఎం గారికి చెప్పి ఒక సిఐని వేయించుకున్నా. కొట్లాడడానికేమో మా దళిత జాతి మా వాళ్ళు ఉన్నారు, ఊరుకుర్రా మీరు పోడ్రి తన్నుర్రి కేసులు పెట్టించుకోర్రి. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి రస్మయ్య బాలకిషన్ కొన్ని వందల కోట్లు సంపాదించాడు. సుమన్ టీవీ నుంచే ఒకటి నడిపి ఒక సర్వే చేసుకోపోయి నేను రాజకీయాలే ఇంకా తప్పుకుంటాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, మాజీ సంస్కృత సారథి చైర్మన్, అలాగే నటుడు, దర్శకుడు, కవి, రచయిత, సింగర్. ఇట్లా ఒక మనిషికి ఇన్ని పేర్లు ఉంటే ఎవరో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. రస్మయ్య బాలకృష్ణ అన్న, ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడా, ఎలా ఉన్నారన్న? ఫైన్ తమ్మి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది మీరు ఎలాంటి పదవి లేకుండా. దానికి దీనికి వ్యత్యాసం ఎలా ఉందన్న? తేడా ఏం గమనించారు మీరు? అంటే ఇప్పుడు తేడా అనేది చాలా ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నది. అంటే గతంలో తెలంగాణ రాష్ట్రానికి రాకముందు ఎట్లా ఉండేది, వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి వారి నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఎట్లా ఉన్నది, ఇలా 10 నెలల తెలంగాణ ఎట్లా ఉన్నదో కూడా ఇలా ప్రజలకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా దాని గురించి చర్చ కూడా జరుగుతూ ఉన్నది. 10 ఏళ్ళు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, బాగా చేశాము అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎందుకు ఓడిపోయారన్న మీరు అసలు? అంటే ముఖ్యంగా ఒకటి అనిల్, మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమంలో నేను ఒక 14 సంవత్సరాలు కేసీఆర్తో గజ్జగట్టిన. నేను తిరగని ఊరు లేదు, మాట్లాడని మనిషి లేడు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనలో మాట అంటే కేసీఆర్ గారిది, పాట అంటే రసమయ్యే ఉండాలి అన్నంత గొప్పగా తెలంగాణ ధూమ్ధాం పెట్టి మనం చేసినాం. వచ్చిన తర్వాత మానకొండూరుకి నేను మొదటిసారి వచ్చినా కూడా అరే తెలంగాణ కోసం పాట పాడిన బిడ్డ వచ్చిందని చెప్పేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. మొదటిసారి గెలిపించిన తర్వాత అరే ఒక కళాకారునిగా వచ్చినాడు, ఈయనకు పని కూడా చేయొస్తుందా, పని ఎట్లా చేస్తాడో చూద్దామన్న వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తాడో చూద్దామన్న వాళ్ళు ఉన్నారు. కానీ మానకొండూరు నియోజకవర్గాన్ని ఒక దళిత నియోజకవర్గం కాబట్టి నేను ఒక యూనిట్ గా తీసుకొని చాలా డెవలప్, అంటే అసలు ఇది జరగదు. ఇప్పుడు చాలా మంది ఉదాహరణకు మీ వేగుపల్లి బ్రిడ్జ్ కావచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఒక అభివృద్ధి విషయంలో కూడా ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని నేను కొంతవరకు చేసిన. అరే పర్వాలేదు రసమయ్య బాగా కష్టపడ్డాడు, మంచిగా చేస్తా ఉన్నాడు చెప్పేసి రెండవసారి కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. 2 సార్లు కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపి మూడవసారి వచ్చేసరికి ఒక రకమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇక్కడ నా మీద గెలిచిన ఆయన 4 సార్లు అంటే 20 సంవత్సరాల నుంచి 2009 అనుకుంటా, 2009 నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాడు. పోటీ చేస్తా ఉన్నాడు, ఓడిపోతున్నాడు, పోటీ చేస్తా ఉన్నాడు, ఓడిపోతే ఉన్నాడు. ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను 3 సార్లు ఓడిపోయినాను. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఇక ప్రదే ఒక 6 నెలల నుంచి ఎక్కని గడపలేదు, మొక్కని మనిషి లేడు, తిరుగుతూ ఉన్నారు. దానితో పాటుగా సహజంగానే తెలంగాణలో ఒక మార్పు చూద్దాం. రేవంత్ రెడ్డి మాటలకు, కొంతమంది అబద్ధాలతోని ఒక రకమైనటువంటి ప్రచారాన్ని బాగా ప్రజలకు తీసుకెళ్లి ఒకసారి చూద్దాం 2 సార్లు వేసినాం కదా, ఒకసారి చూద్దాం అన్నటువంటి ఒకే ఒక మార్పుతో, ఒక్క మార్పు అన్న దాంతో చాలా మంది ఓడిపోయారు. దానిలో కూడా నేనే ఉన్నా. నాకు అట్లా అని చెప్పేసి తక్కువ ఓట్లు కూడా రాలేదు. ఆ మార్పు అనేది నాకు కూడా వర్తించింది. అట్లా నేను ఓడిపోవడం జరిగినది. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి రస్మయ్య బాలకిషన్ కొన్ని వందల కోట్లు సంపాదించాడు. అవినీతి చిట్టాన్ని బయట పెడతా అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి గారు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఒకటి అనిల్, రస్మయ్య బాలకిషన్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు 2009 నుంచి 2012 వరకు 1,20,00,000 రూపాయలు పెట్టి జై తెలంగాణ సినిమా తీసిన. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు థియేటర్లు కూడా ఎవరు ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమం కోసం సినిమా తీసిన నేను. 2009లో 10లో 1 కోటి రూపాయలు అంటే అప్పుడు ఎకరానికి వాళ్ళ 1,00,000 రూపాయలకు 1 ఎకరం వచ్చే కాలం, 50,000 కూడా వచ్చే కాలాన్ని. అంటే నాకు ఎన్ని ఉండాలి? 1 కోటి రూపాయలకు 100 ఎకరాలు ఉండాలి నా దగ్గర. ఆ రోజులో 2010లో ఆ 1 కోటి రూపాయల భూములు కొనుక్కుంటే 100 ఎకరాలు అంటే ఇలా తెలంగాణలో ఎక్కడికి పోయినా కూడా ఒక్కొక్క ఎకరానికి సుమారు 40 నుంచి 50 లక్షలు
వర్తిస్తుందంటే నేను ఎన్ని వందల కోట్ల అయిందంటే నేను మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమం అయితే నేను ఒక టీచర్గా ఉండి నేను క్యాసెట్లు పాడుకొని టీవీలలో షోలు ఇచ్చుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం కోసం మరణించినటువంటి అమరత్వం పిల్లల మీద సినిమా తీసిన ఏకైక వ్యక్తి రసమై బాలకిషన్. నేను గోషి గొంగడి వేసుకొని నేను ఒక సినిమా తీసిన అంటే అప్పటికే నేను ఇలా నాకు సుమారుగా నాకు ఒక 1000 కోట్లు ఉండు. నేను అప్పుడు ఆ డబ్బులను కనుక నేను భూములు కొనుక్కొని ఉంటే అది కొనుక్కొని ఉంటే కాబట్టి నేను ఎప్పుడు గురించి కూడా డబ్బు గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు. ఈ సరే మామూలుగా సహజంగా అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఎవరు అంటారు? ఈగో ఉన్నోళ్ళు, ద్వేషం ఉన్నోళ్ళు, ఏం పని చేయనోడు, చేతగానోడు ఇతరుల మీద ఏడుస్తూ ఉంటాడు. ఆయన మొదటి నుంచి కూడా అంతే. ఎందుకనంటే ఆయనకు తెలంగాణ పరిస్థితులు ఆయనకు తెలియవు. ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి అంతే తప్ప తెలంగాణ కోసము జై కొట్టిన రోజున ఆయన ఏ ఒక్క రోజు కూడా జెండా పట్టలేదు, జై కొట్టలేదు. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేసి వంట వార్పులు చేసి చిన్న పిల్లగాళ్ళు స్కూల్ బంద్ పెట్టి టీచర్లను రాకమని చెప్పారు తెలంగాణ వచ్చేదాకా. అంత మహత్తరమైనటువంటి ఉద్యమం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతూ ఉంటే జై తెలంగాణ నినదించినటువంటి అమరత్వం నడుస్తున్నటువంటి కాలంలో కూడా ఈయన తెలంగాణ వద్దన్న చంద్రబాబు జెండానే మోసిండు తప్ప తెలంగాణ కావాలన్నటువంటి జై తెలంగాణ ఒక్క రోజా నేను మాట్లాడిండా. రసమై గురించి ఏమంటాడు? రసమై అనేటోడు తెలంగాణ ఉద్యమకారుడు. రసమై పాట పాడితే కడుపులున్న పిండం అడిగింది కానీ పోయే తల్లిని జల్దీ అయ్యా పోరు కనమంది అంటే కడుపులున్న రసమై పాట పాడిన రోజున కడుపులు తల్లి నెల నిండని పసిగుడ్డు కూడా తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మ నన్ను కదా అన్నమ్మా నేను జై తెలంగాణ బట్టి జెండా పట్టుకొని జై తెలంగాణ అంటా అన్నటువంటి కదిలించినటువంటి శక్తి పాట నాది. 2 కోట్ల తుపాకి రామణ సినిమా కూడా తీసిన. మన రుద్రంగి సినిమా కూడా తీసిన. అంటే గడియలని బడులు కావాలి, దళితులు మేల్కోవాలి, చదువులని ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు తీసేవాళ్ళు ఉన్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటే దాచిపెట్టుకుంటారు. నాకు టీవీల ద్వారా డబ్బులు వస్తాయి, నేను షో చేస్తా, నేను విదేశాలకు పోతా, నేను షోస్ ఇస్తా, నాకు నా ఆట ఉంది, నా పాట ఉంది, నా చెమట సుక్కలు ఉన్నాయి, నా ప్రతిభతో నేను డబ్బులు తీసుకొచ్చుకొని నేను ఖర్చు పెట్టుకుంటా. నేను అంతే తప్ప నేను ఇక్కడ అట్లాంటి చిల్లర పనులు కానీ చేసిన చరిత్ర నాకు లేదు. కాబట్టి నేను కూడా పెద్దగానే పట్టించుకోండి. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే అవినీతి అని ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఇలా మీరు చూస్తూ ఉన్నారు కదా, 10 నెలల కాలం కాలేదు, 10 నెలలు కూడా దాటలేదు. ఇలా నేను కాదు, ఇదే సుమన్ టీవీ అనిలు, మీరు వెళ్ళండి మీ ఇష్టం ఉన్న గ్రామం. ఆయన మాది పచ్చనూరు అంటాడు. పచ్చనూరులో కూడా ఆయనకి 20 ఎకరాలు కొనుక్కున్నాడు. పచ్చనూరులో ఆయనకు సంబంధం లేదు. వాళ్ళ బావ ఎవరో ఉంటే ఓటు రాయించుకున్నాడు. వాళ్ళంతా క్రిస్టియన్స్, వాళ్ళందరూ క్రిస్టియన్సే, మొత్తం టోటల్ క్రిస్టియన్స్. ఆడ ఓటు రాయించుకున్నాడు. రాజేశ్వరం వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి కవ్వంపల్లిని ఆధారం పెట్టుకొని ఆయన ఉండేది కరీంనగర్ దగ్గర వేరే ఊరు. ఆయన మానుకొండూరు పచ్చనూరు కూడా కాదు. వాళ్ళ బాగుంటాడు, ఏదో పేరు రాయించుకున్నాడు, ఓటు రాయించుకొని అదే పచ్చనూరు మీరు వెళ్ళి అడగండి. నేను విమర్శ నేను ఇస్తలేను. ఆయన గురించి ఏం మాట్లాడుకుంటారో మీరు చెప్పండి. 3 నెలలు కాకముందే ఎట్లాంటి ప్రచారం జరుగుతుందో మీరు కూడా తెలుసు. కాబట్టి ఒక అవినీతితోనే బతికేటోడు ఇతరులు కూడా అదే అవినీతి చేస్తురేమో అని అనుకున్నటువంటి భ్రమలో బతుకుతాడు. కాబట్టి నన్ను అవినీతి అని మాట్లాడుతూ ఉంటాడు తప్ప అసలు నాకు అవినీతి అనే అక్షరాలు నా దగ్గర ఉండవు. దళితులు మేల్కోవాలన్నట్టుగా రుద్రంగి సినిమా తీశారని చెప్పారు. అదే ఇప్పుడు ఎమ్మెల్యే దళిత జాతికి అవమానం జరుగుతుంది అంటూ సిపి పైన ఫైట్ చేస్తున్నాడు. సో ఈ విషయంలో పార్టీలకు అతీతంగా మీరు కూడా ఒక దళిత బిడ్డనే, సో మీరు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు కవ్వపల్లికి? ఇప్పుడు ఒకటి, నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన. శాంతి భద్రతల రక్షణ అనేది సిపి గారు చూస్తారు. సిపి గారు ఏం చేసుకుంటాడు? ఈ జిల్లాలో ఉన్నటువంటి శాంతి భద్రతలన్నీ ఆయన దగ్గర ఉంటది. ఆయన ఏం చేసుకుంటాడు? ఓ ఎస్ఐలను, ఓ సిఐలను, కొన్ని మండలాలు ట్రిప్కల్ మండలం అంటే ఇప్పుడు గంగాధర్ కావచ్చు, వీణగవంక కావచ్చు, జమ్మికుంట కావచ్చు, ఇవి కొన్ని స్ట్రాంగులు ఉంటాయి. అక్కడ వాళ్ళని ఏం చేస్తాడు? కొంత షార్ప్ ఉన్నలం పెట్టుకుంటాడు. ఇప్పుడు మన ఎల్ఎండి ఉంది, మానకొండూరు ఉంది, గన్నేరువారం ఉంది, ఇవి సైలెన్సీ. ఇక్కడ ఏం చేస్తాడు? మామూలు ఉన్న దానిలోనే ఎవరన్నా అడ్జస్ట్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఆయనే వేసుకున్నటువంటి పరిధిలో నేనున్నప్పుడు కూడా నేనేం చేసుకుందంటే, సార్ ఎస్ఐ వీళ్ళు పోతుండట కదా సార్, కొంచెం మాకు ఒక పని చేసే ఎస్ఐని ఇయ్యరా సార్, ఇక్కడ కొంచెం నాకు ఇబ్బందులు ఉన్నది, కొంచెం ఈయనైతే స్ట్రాంగ్ ఉంటాడు సార్, ఈయనైతే స్ట్రాంగ్ పని చేస్తాడు అనుకొని అలా మేము ఏరుకునేది, మేము రికమెండ్ చేసుకునేది. నేనేం కాదని అంటలేను, రికమెండ్ చేసుకునేది. ఈయన ఏం చేయాలి? సిపి గారికి ఫోన్ చేసో, సిపి గారికి ఒక మెసేజ్ పెట్టో, సార్ నాకు ఫలానా అయినా నాకు ఉన్నాడు సార్, ఇక్కడ ఇది నా దగ్గర వేకెంట్ ఉన్నది కదా సార్, ఈ ఎమ్మెల్యే నేనే కదా, ఈ ఫలానా అయినా నాకు ఇవ్వండి, ఒక ఫలానా ఆయనకి ఇక్కడ ఇవ్వండి అని అంటే సరిపోతుంది. కానీ ఈయన మొదలు ఎక్కడ పెట్టిండు? నేను సీఎం గారికి చెప్పి ఒక సిఐని వేయించుకున్నా అంటే ఒక సిఐ గారిని, ఇప్పుడు డీజీపీ లాంటి నియమించే వ్యక్తి ఎవరు? సీఎం గారు ఉంటారు. సిఐ గారిది ఏంటిది? చిన్న పరిధి వాళ్ళ మీద అనేకమైన ఏసీపీ ఉంటాడు, అదొక పెద్ద వ్యవస్థ ఉంటది. దాని గురించి నేను అంటలేను. అయితే ఈయన ఏం చేయాల్సిందేనంటే సార్ నడుకొని వేసుకుంటే అయిపోతుంది. అరే నేమా ఈ పోస్ట్ కు నువ్వు ముఖ్యమంత్రి గారి రికమెండేషన్ ఎమ్మెల్యే చేయడం ఏంది, నేను ఉన్నాను కదా ఇక్కడ అనేది సహజంగా ఎవరికైనా ఉంటది. సో అట్లా మొదలైంది ఇది ఇష్యూ.
అనవసరంగా మంచిగా ఉన్న నియోజకవర్గంలో ఇక్కడ అందరం కలిసి ఉంటాం, సబ్బండ సకల కులాలు అందరూ కూడా కలిసి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. కేవలం నేను నాకు నా దళిత ఆఫీసర్లు నేను వాళ్ళ కోసం చేస్తా ఉన్నా అంటే తప్పుడు. ఈయన వాళ్ళ కోసం ఏం చేసిన అనేది అందరికీ తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము నా దళిత జాతుల కోసం నేను పనిచేస్తున్నా, మేము చేయలేదా? మరి మేము ఉన్నప్పుడు ఇట్లాంటి వివాదాలు ఎందుకే రాలేదు? మా దగ్గర కూడా అందరూ పనిచేసారు కదా, చాలా మంది పనిచేసారు, దళిత ఆఫీసర్లు పనిచేసారు, సిఐలు పనిచేసారు. మరి అప్పుడు ఎందుకు జరగలేదు ఇది? కాబట్టి దళితులను అనేది కేవలము తన చేసినటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నాడు తప్ప దళితుల కోసమే నేను చేయాలి. ఇంకొకటి 10 నెలలు అవుతా ఉన్నది ఈయన జీవిత కాలంలో ఎక్కడన్నా ఒక అంబేద్కర్ కనీసం ఒక విగ్రహం పెట్టించిండు ఆయన. ఈ అంబేద్కర్ సంఘానికి అయినా 4 రూపాయలు ఇచ్చిండా? నేను ఉన్నప్పుడు 75% అన్ని గ్రామాలలో కూడా అంబేద్కర్ సంఘాలు భవనాలు పూర్తి చేసిన, కమ్యూనిటీ భవనాలు, ఎందుకు వాళ్ళ చదువుకోవడానికి ఉపయోగపడాలని చాలా దానిలో మీ వేగురుపల్లిలో కూడా మనం అంబేద్కర్ విగ్రహం పెట్టినాం, అక్కడ కూడా అంబేద్కర్ సంఘానికి ఇచ్చినాం. అట్లా అన్ని గ్రామాలల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టినాం. తర్వాత అనేక మంది దళితులకు పెళ్లిళ్ళు సహాయం చేసినాము, చావులకు సహాయం చేసినాము. వాళ్ళ పొద్దుగా లేతే నేనే మార్నింగ్ ఉదయాన్నే లేచి నేనే దళిత వాడలో తిరిగేది, వాళ్ళకు మంచి ఉంటే అవసరం ఉంటుంది. అనేక మంది పిల్లలను హాస్టళ్లలో జాయిన్ చేసేది. కేశవపట్నంలో అరుంధతి అంబేద్కర్ భవనం కట్టించిన కళ్యాణ మండపం. మీరు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన కూడా అద్భుతమైనటువంటి కళ్యాణ మండపం కట్టించిన అక్కడ. తర్వాత బెజ్జంకిలో కూడా 1.5 కోటి పెట్టి పెద్దది కట్టించిన కళ్యాణ మండపాలు. ఇవి మామూలు కావు. అరే పర్వాలేదు, మన వాళ్ళు ఇళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాకిళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇవాళ పెళ్లిళ్ళు పోయే ఫంక్షన్ హాల్ కావాలంటే ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఆ ఖర్చుతో వీళ్ళ పెళ్లిళ్ళు వెళ్ళిపోతాయి కదా అన్న ఉద్దేశంతో నేను ఫంక్షన్ హాల్ కట్టించిన. ఇలా 10 నెలలు అవుతుంది. ఒక ఫంక్షన్ హాల్ ఏమో కంప్లీట్ అయిపోయింది. ఆయన పార్టీ కార్యక్రమాలకు మీటింగ్లకు వాడుతూ ఉన్నాడు క్యాంప్ ఆఫీస్ పక్క పొంట. ఏమన్నా అంటే చాలు ఈ ఎస్ఐలను వాళ్ళను ఇది చూస్తున్నావు తప్ప మరి దళిత బంధు అయిపోయింది. ముఖ్యమంత్రి దగ్గరికి పో, ఇప్పి సార్ మా దళిత బంధు సార్ మనకు వచ్చినప్పుడు పాత పైసలు అయితే ఉన్నాయి కదా అవి ఇవ్వమని చెప్పేసి మాట్లాడు. సార్ ఎస్సీ నియోజకవర్గం మాకు స్టడీ సెంటర్లు కావాలి, మా అంబేద్కర్ కమ్యూనిటీ కావాలి, మా పిల్లలు చదువుకోవడానికి కోసం అని అది తీసుకురాపో. మేము వచ్చిన తర్వాత ఇన్ని రెసిడెన్షియల్ వచ్చిన 4 రెసిడెన్షియల్ స్కూల్ పట్టుకరా, 4 పిల్లలు విదేశాలకు పంపు. మేము ఉన్నప్పుడు 15 మంది పిల్లలను బయటకు పంపించిన, పోగా 20-30 మంది పిల్లలను ఎస్సీ పిల్లలను అమెరికాకు పంపు, స్కాలర్షిప్ తీసుకురా. వాళ్ళ కష్టం ఏదో తెలుసుకో. కేవలము రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టుడు ఎంత దూరం అయిందనంటే అనిల్ నువ్వు నమ్మవు, ఇంకొక అనిల్ ఉంటాడు గోపు అనిల్ అని ఇక్కడ మన అలుగునూరులో, ఆయన కాంగ్రెస్ కార్యకర్త, నాకు సంబంధం లేదు. 10 లక్షలు తీసుకున్నాడట పిల్లగాని దగ్గర ఎలక్షన్ ముందు. ఇది ఇచ్చిండు, ఇది వాస్తవం, మీరు పోయి ఇంటర్వ్యూ కూడా చేసుకోవచ్చు. పోస్టులు పెట్టిండు అని. వాళ్ళ రైతు బంధు వచ్చినా బాగుండు, నాకు రుణమాఫీ కాకపోయే, రైతు బంధు రాకపోయే, నీకు 10 ఇస్తాను 5 లక్షలన్నా నాకు ఇవ్వపోతివి, నా బతుకుదేరు అని చెప్పేసి పోస్టు పెడితే వారి మీద అట్రాసిటీ కేసు పెట్టి బైండ్ ఓవర్ చేయించిండు. వాళ్ళ కార్యకర్తనే, మామూలు కాదు. అంటే తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి కోసము దళితులను రెచ్చగొట్టడము, వాళ్ళతో కేసులు పెట్టియడము, వాళ్ళని బెదిరించడము, అట్రాసిటీ కేసులు పెట్టుకొని దీనికోసమా దళిత జాతిని వాడుకునేది? నేను అడుగుతా ఉన్నా, నువ్వు దళిత జాతిని దేనికోసం వాడుకోవాలి? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా కదా, రేపు సుమన్ టీవీ మాట్లాడిన ఎల్లుండి చూడు, మొత్తం 4-5 కూర్చొని పెట్టి అమ్మ నా బూతులు తిట్టిపిస్తాను, నన్ను 100% తిడతాడు. ఏది నోటికి వస్తే అదే తిడతా ఉంటారు. నాకైతే ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. ఇప్పుడు ఎవడైతే ప్రెస్ మీట్లు పెట్టి ఆ దళితులు అని చెప్పేసి నన్ను తిడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గర ఉన్నప్పుడు నా కాళ్ళకి దండం పెట్టిన వాళ్ళే, నాతో లబ్ధి పొందిన వాళ్ళే, నాతో ఎంపీటీసీలు అయ్యారు, నాతో అదే అయిపోయారు. ఇలా నా పవర్, నా అధికారం నాది పోగానే ఇలా నువ్వు అధికారం ఉన్నది కాబట్టి నీ దగ్గరికి వచ్చి నన్ను తిడుతున్నారు. రేపు పొద్దుగాల నీది పోగానే మళ్ళీ నా దగ్గరికి వచ్చి నిన్నే తిడతారు. నేను ఒకటి అడుగుతున్నా అనిల్ సూటిగా నిన్ను, నా జాతి దళిత జాతి అంటారు కదా, అనే క్యాంప్ ఆఫీస్లో ఎంతమంది దళితులు నాకు చెప్పు, ఎవరున్నారు? ఒక్క మనిషి ఉన్నాడా చెప్పు? కనీసం ఒక్కడన్నా పైకి పోతాడు ఆయనతో కూర్చుంటే చాదాగా ఒక్క మనిషిని చెప్పు. ఇప్పుడు నా దళిత జాతి ఏ ఒక్క దళితున్నైనా ఆయన ఇంటి పైకి ఎప్పుడన్నా ఎక్కిరా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఎవరినన్నా పైకి పిలిచినాడా? ఎవరన్నా పక్కన కూర్చుని పెట్టుకొని ఇంత బువ్వ పెట్టిండా, ఇంత షాదా ఇప్పించిండా? ఎవరుంటారా? కొట్లాడడానికేమో మా దళిత జాతి మా వాళ్ళు ఉన్నారు, ఊరుకుర్రా, మీరు పోడ్రి, తన్నుర్రి, కేసులు పెట్టించుకోర్రి. నేను చేసిన చాలా మందిని. ఒక దళితుని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక దళితుడు దేవాలయాన్ని కమిటీ చైర్మన్ అయ్యింది జనరల్ సీట్లో. దళిత జనోద్ధారకుని అని అనుకుందాం కాసేపు. ఓకే, చాలా ఉంటే సంతోషమే. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇల్లంతకుంటలో జర్నల్ వచ్చింది. పాప పసుల వెంకట అని ఉంటాడు, పెదలింగాపూర్. ఎవ్వరు లేనప్పుడు మాతో కొట్లాడిండు. వాస్తవంగా ఎవ్వరు లేడు, కనీసం కూడా ఆ రోజు జర్నల్లో మరి ఎవ్వరు ముందుకొచ్చి పార్టీ అధ్యక్షునిగా ఉందామనే మనిషి కూడా దొరకలే ఇల్లంతకుంటలో. గా కాలంలో పాపం ఉన్నోడు కూడా కాదు, కేవలం పెన్షన్ వస్తుంది 4,000,
ఓకే. కేవలం పెన్షన్ మీద, ఇంట్లో రెంట్ మీద, వాటి మీదనే పాపం ఆ డబ్బులతోనే బట్టలు తెల్లగా ఉతుక్కొని ఆ డబ్బులు మిగిల్చుకొని ఆ పొద్దున్న లేస్తే పాపం తిరగడానికి బండి లేదు, ఏది లేదు, కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిండు. ఓకే. మాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేటోడు, మాకు వ్యతిరేకంగా పత్రికా సమావేశాలు పెట్టేటోడు, మాకు వ్యతిరేకంగా కొట్లాడేటోడు. సరే, ఓ మార్పు కోరుకున్నారు, మేము ఓడిపోయినాం అని పార్టీ అధికారంలోకి వచ్చినది. అధికారంలో వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళు ఏం చూడాలి? నీకు నిజంగా దళితుల ప్రేమ ఉంటే ఈయన లేడు. ఈయన ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నాడు, ప్రజా పార్టీలో ఉన్నాడు. ఈయన వచ్చి కూడా మొన్ననే కదా, అంత 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో అవుతుంది కాంగ్రెస్ లోకి వచ్చి. పాపం మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత మరి నిజంగా నీకు దళిత జాతి మీద ప్రేమ ఉంటే పసుల వెంకటికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎందుకు ఇయ్యలేదు? అంటే దళితులు అరువులు కాదా? మరి ఎందుకు ఇయ్యలేదు? అక్కడ నీకు పదవులు ఇచ్చే దగ్గర దళితులు ఎవరు కనబడరు నీకు. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు అనిలు, ఇక్కడ శ్యామ్ అని ఒక ఆయన ఉండే ఎంఆర్ఓ ఉండే, ఇక్కడ శ్యామ్ అని ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉండే ఎస్సీ దళితుడు. ఆయన ఇక్కడికి వచ్చే వరకల్లా ఆయన ఉన్నాడు, ఎలక్షన్లో ఆయన వచ్చినాడు. ప్రతిరోజు నా దగ్గర పంపేటాడు, ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఉన్నదేమో తెలుసుకొని రాపో, కరెంటు ఎట్లా వచ్చిందో తెలుసుకొని రాపో, ఆయన కరెంటు బిల్లులు కడుతుండో లేదో తెలుసుకొని రాపో, ఆ ఫామ్లు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదంటే ఆయన అంతా వచ్చి తిరిగిపోయి, సార్ ఇదేంది సార్, ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు అన్ని పర్మిషన్లు ఉంటేనే కట్టుకుంటాడు కదా సార్ అంటే నీకు పని చేస్తలేదు అని చెప్పేసి ఆ ఎంఆర్ఓ శ్యాముని తీసేసి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అని ఒకరిని తీసుకొచ్చి పెట్టిండు బెజ్జంకిలో. ఈయన మాట్లాడుతుండే కదా, ఇలా నేను మాట్లాడుతున్నా, శ్రీనివాస్ రెడ్డి అని ఎస్సీ ఎంఆర్ఓ శ్యాముని తీసేసి శ్రీనివాస్ రెడ్డి అని ఒకరిని తీసుకొని వచ్చి రోజు నాకు నోటీసులు ఇప్పిస్తాడు, ఏదో ఒకటి మాట్లాడిపిస్తాడు, ఏదో ఒకటి పెడతా ఉన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తాం రాజకీయం? నువ్వు చెప్పు. ఏలి ముద్రలు ఎవరు ఉన్నాయి? ఆ నలుగురి మాత్రమే. అలా ఏలు పెడితేనే సామాన్యుడు ఆయన ఆఫీసులోకి అడుగు పెడతాడు, లేకుంటే చెట్ల కింద కూర్చోవాలి. అక్కడోడు ఎవడొస్తాడా నీ ఆఫీస్కు? పేదోళ్ళు వస్తారు, దళితులు వస్తారు, అవసరం ఉన్నోడు వస్తాడు. ఉన్నోడింటికి నువ్వే పోతావు, పైసలు ఉన్నోడింటికి నువ్వే పోతావు, ఫైర్ చేసినోడింటికి నువ్వే పోతావు. నీ ఆఫీస్కి వచ్చేటోళ్ళు దళితులే కదా. మరి దళితులకు నువ్వు వేలి ముద్రలు పెట్టే ఎక్కడన్నా ఏ సిస్టమ్ ఎక్కడన్నా ఇన్ని ఆఫీసులలో ఉన్నాయి? ఎక్కడ ఈవెన్ ముఖ్యమంత్రి ఆఫీస్ కాడ కూడా ఎవరైనా సెక్యూరిటీని తీసుకుపోతారు తప్ప ఏలి ముద్ర లేడలేదు. కాబట్టి ఎప్పుడు కానీ జాతిని తన స్వార్థం కోసం, తన అవసరం కోసం ఎప్పుడు కూడా వాడద్దు అనేది నా ఉద్దేశం. రసమే బాలకిషన్ మానకొండూరు కాన్స్టిట్యూన్సీ పరిధిలో కబ్జాలు, అసలు ఇష్టానుసారంగా కబ్జాలు పెట్టాడు, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరు లేరు, కవంపల్లి ఆరోపిస్తా ఉంటాడు. కాంగ్రెస్ నాయకులకు అందరికి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు రోజు నాతోనే ఫోన్లు చేసి ఏందన్నా మామూలుగా అన్న పిచ్చి పెట్టిందా ఏంది, ఈయన గిట్ల మాట్లాడతాడేమో నీ గురించి, కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, డాడీ మనం ఏదైనా చేసుకోవాలి కదా, మనకి పెళ్లి అయిపోయింది, వాడు బతకాలి కదా అని నేను గీడ ఒక 15 ఎకరాలు జాగా అనుకున్నాను నా ఫ్రెండ్ నేను కలిసి రేగులపల్లిలో. అది కూడా నేను మీకు సుమన్ టీవీ ద్వారా కూడా చెప్తా ఉన్నా. కరీంనగర్ ఆయన మన చింతకింది వెంకన్న అని కరీంనగర్ లో ఉంటాడు. అంతకుముందు దేవిశెట్టి దగ్గర ఉన్నదట, ఆయన ఎవరి దగ్గరికి కొన్నాడు, ఎవరి దగ్గరకు 3వ నా దగ్గరికి వచ్చింది చింతకింది వెంకన్న. మీకు పేరు కూడా చెప్తున్నా. ఆయన దగ్గర 8.5 లక్షలకు ఎకరము 15 ఎకరాలు మేము కొనుక్కున్నాము. నేను 10 ఎకరాలల్లా పోల్ట్రీ పెట్టుకున్నాం. ఒక 5 ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంటే సరే గోటిది ఏమని వేద్దామని ఇద్దరి మధ్యన సయోధ్యగా మేము ఒక బార్డర్ వేసుకొని మేము ఉన్నాం. దానికే అలా ఎవరో ఉన్నారో ఒక పట్ట వెళ్ళిందట ఒక ఆమెది, వాళ్ళు ఇక్కడ ఉండరు, మాకు తెలియదు, అది ఆల్రెడీ బార్డర్ పెట్టే ఉన్నది. మేము బార్డర్ ఎంత బంద్ ఉన్నదా అంటే ఇన్ని ఎకరాలు కొలిసినాం, తీసుకున్నాం, దానిలో ఏముందో ఒకటి వెళ్ళింది. ఎకరం కావాలంటే అది సగం మా దానిలో ఉంది, సగం ఇంకొక దానిలో ఉంది, మాకు తెలియదు. ఆమె వచ్చి అడిగినప్పుడు మేము ఒకటే చెప్పినాం, అమ్మ ఇప్పుడు మాది పక్కకు ఉన్నదమ్మా, నీ సగం ఇండ్లు ఉన్నది అంటున్నావు కదా, మొత్తం మాకు ఇచ్చేసి దీని ఆనుకోనే నీ ఎకరం ఉంది, 2 ఎకరాలు ఇస్తాను అది ఆనుకొని బతుకుపో, నాకు అవసరం, మాకు 5 ఎకరాలనే సరిపోయింది, మాకు ఏం చేసుకోలేము కూడా, అది నువ్వు తీసుకోపోమ్మానంటే ఆమెను అడ్డం పెట్టుకొని రాజకీయాలు కూల్చేస్తాం, పేల్చేస్తాం అని వాటి మీద పాటలు కట్టి పాడడము, పోల్ట్రీ ఎట్లా వచ్చిందో అని, ఇది ఎట్లా వచ్చిందో అని పాటలు కట్టి పాడడము, ఇవన్నీ చేయడము చేసుకొని మరిది నీకు దమ్ముంటే కూలగొట్టు, మరి దమ్ముంటేది ఆ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఈ నోటీసు ఆ నోటీస్ మేమే పోయినాం కోర్టుకు. నేనే కోర్టుకెళ్ళి అసలు మా అద్దులు పెట్టి అని కోర్టుకు నేను పోయినా, మా ముందు మా భూమికి అద్దులు పెట్టియండి అని మేమే పోయినాం. నా గురించి ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు, ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం కాబట్టి అని మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని తట్టుకోలేక మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా, ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పింది. మీరు ఏ ఊరికన్నా పోండి, రసమయ్య ఎట్లా ఉన్నాడు కవంపల్లి, మీ సుమన్ టీవీ నుంచే ఒకటి నడిపి ఒక సర్వే చేసుకోపోరి, అసలు రసమయ్య బాగుండనా కవంపల్లి బాగుండనా మీరు సర్వే చేసుకోరి. 10లో 9 మంది రసమయ్య పేరు చెప్పకుంటే నేను రాజకీయాలే తప్పుకుంటా. నేను మీకు ఇది చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ కౌశిక్ రెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న సంగతి, అది మీరు ఎలా చూస్తారు? రాజు ఎట్లా ఉంటాడో సామంత రాజులు కూడా గట్లనే ఉంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తే తెలంగాణను ద్వేషించినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడిని వెనక పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టి కరీంనగర్ జిల్లాకు పోదామని బయలుదేరినాడు. ప్రజల తరపున ఉండి బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళను
బలహీనపరచాలి, బీఆర్ఎస్లను భయభ్రాంతులు చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళను ప్రజల తరపున నిలబడి మాట్లాడనియద్దన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇలా ఇటీవల బీఆర్ఎస్ వాళ్ళు దానిలోకి వెళ్ళిన పరిణామాలు మీ అందరికీ కూడా తెలుసు. అవును 100% ఆయన ఏమన్నాడు, నేను కాంగ్రెస్ కాదన్నాడు, కండవ కప్పును బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ భవన్ రమ్మని చెప్పినాడు, తప్పే ఉన్నది దానిలో. బీఆర్ఎస్ భవన్కి రమ్మని చెప్పినాడు. అప్ప నన్ను బీఆర్ఎస్ భవన్ రమ్మంటావా, నీ ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా అని పోయి చెప్పేసి ఎట్లా తిట్టినో మీ అందరికీ కూడా తెలుసు. అంటే సమస్యనంతా పక్కతో పట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను రాజశేఖర రెడ్డి ప్రశ్నించిన, చంద్రబాబుని ప్రశ్నించిన, కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించిన, రోసేయని ప్రశ్నించిన, నా ముందు నువ్వెంత అంటున్నాను నేను. నాకు కాబట్టి నేను బెదిరింపులకు భయపడటం కాదు, ప్రేమకు భయపడతా, ప్రేమకు లొంగుతా నేను. కాబట్టి రాజకీయాల పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను కూడా ఆయనకు మీ ద్వారా కూడా సుమన్ టీవీ ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, రేపు ఎలక్షన్లు పోయేటప్పుడు మస్తు మాట్లాడదు, తిడుదువు, ఎవడి దమ్మేందో అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు అవసరం లేదు కదా. కాబట్టి నా మీద పెట్టేదానికన్నా కూడా నువ్వు ప్రజల సమస్యల మీద ఫోకస్ పెడితే ఆయనకైతే గౌరవం పెరుగుతుంది. మీ విలువైన సమయం మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.